నాగమ్మ, శంకరవిక అందరూ కూడా ఇక నాగమ్మ అన్నట్టుగానే కులదైవం గుడికైతే వెళ్తూ ఉంటారు. ఇక వెన్నెలైతే పసుపు బట్టల్లో ఉంటుంది. ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక పంతులు గారైతే పూజ చేసి వచ్చి ఇక ఇద్దరికి కూడా దండలిచ్చి కేశవ ముందు దండలు పెట్టి ఇద్దరు దండలు మార్చుకోండి నాయన అనేసరికి ఇక కేశవకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ ఉన్న నాగమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కేశవ దండ తీసుకొని ఇక వెన్నెలకైతే ఇస్తూ ఉంటాడు. వెన్నెల అయితే ఆ దండ తీసుకుంటూ ఉంటుంది తల ఉంచుకొని. ఇక ఇంకొక దండ అయితే కేశవ తీసుకుంటూ ఉంటాడు. ఇక కేశవ దండ తీసుకుని తన వైపు తిరిగేసరికి వెన్నెల కూడా తన వైపు తిరుగుతూ ఉంటుంది. ఇక వెన్నెల తన మెడలోని దండ వేయబోతూ ఉండగా అక్కడికి ఇక వరలక్ష్మి సడన్ ఎంట్రీకి ఇచ్చి ఆగు వెన్నెల అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా వాళ్ళ అమ్మ వాయిస్ విన్న వెన్నెల పక్కకి తిరిగేసరికి ఎదురుగా వాళ్ళ అమ్మ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడ సడన్గా వరలక్ష్మిని చూసిన నాగమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక వరలక్ష్మి అయితే ఇక వెన్నెల దగ్గరికి వస్తూ ఉంటుంది. నాగమ్మ మీద చాలా కోపంగా ఉంటుంది. దగ్గరికి వచ్చిన వెన్నెల, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, నా కూతుర్ని ఎందుకు ఇలా చేశారు, మీపై కేసు పెడతాను అని చెప్పేసి వరలక్ష్మి నాకైతే అక్కడ నుండి లాక్కుని వెళ్తూ ఉంటుంది. వరలక్ష్మి అయితే వెన్నెలని లాక్కుని వెళ్తూ ఉంటే ఇక రౌడీలు అయితే అడ్డుకుంటూ ఉంటారు. ఇక రౌడీలు అయితే వరలక్ష్మిని తీసుకుని వెళ్తూ ఉండగా వరలక్ష్మి తప్పించుకుని వెన్నెలని లాక్కొని వెళ్తూ ఉంటుంది. అక్కడ శంకర్ వచ్చి వెన్నెల చేయి పట్టుకొని ఆపుతూ ఉంటాడు. చూడు, మీ అమ్మ నీతో క్షేమంగా రావాలన్నా నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకుని తీరాలి, లేకపోతే మీ అమ్మని ఏం చేస్తానో నువ్వు ఊహించలేవు అనేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఇలా రౌడీ లాక్కెళ్తున్న వరలక్ష్మి వైపు చూస్తూ ఉండిపోతుంది మౌనంగా వెన్నెల. మరి తల వంచుకుని తాళి కట్టించుకుంటుందా కేశవతో లేదా? వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి. ఇది రోజు ఎపిసోడ్. లైక్ ద వీడియో.